ఉపశమనం. ఓకే. అప్పుడే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే జేడీ గారు పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గమే, మరొక వైపు అందులో నుంచి వచ్చారు, ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడా వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియని పరిస్థితి. కొన్ని సీట్ల వరకే పరిమితం అని కొంతమంది అంటారు, లేకపోతే ఎక్కువ అని చెప్పి హరిరామ్ జోగి గారు ఏదో అంటారు, జనసేనకి ఇన్ని ఇవ్వాలి అన్ని ఇవ్వాలి, కానీ 30 లోపే అన్నది చాలామంది క్లారిటీ వచ్చింది. సో అలా జరిగినప్పుడు చాలామంది ఆశావాహులు ఇందులో ఉంటారు. సో వీళ్ళని ఆయన తీసుకువెళ్తే ఆ ఓట్లన్నీ టీడీపీకి జనసేనకి చేల్చాయి, వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది చాలామంది మాట్లాడే పరిస్థితి. అది జరుగుతుందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఓట్లే కదా ఆయన చీల్చేది. 3 పార్టీలు విమర్శ చేసిన తర్వాత. రెండోది వీళ్ళకి కూడా వెళ్ళవు. సో ఇదివరకు కూడా జనసేన మీద వైసీపీ చేసిన విమర్శ అది కదా. మీరు అప్పుడు ఒకసారి కావాల్సినప్పుడు కలిశారు, ఓడించాలి, ఓట్లు చీల్చాలనుకున్నప్పుడు విడిగా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ కలిశారు మీరు ఆయన కోసమే అని. సో ఇప్పుడు జేడీ లక్ష్మణ పార్టీ కనుక చీలిస్తే ఎంత పరిమితంగా చీల్చినా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో, ఉదాహరణకు విశాఖ పార్లమెంట్లో ఆయనకు 2 లక్షల ఓట్ల పైన వచ్చాయి. అవన్నీ ప్రధానంగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పడే ఓట్లే కదా. కాబట్టి గవర్నమెంట్ వ్యతిరేక ఓట్లు, జగన్ వ్యతిరేక ఓట్లు చీలితే ఎవరికి నష్టం అవుతుంది? అది తప్పకుండా రెండో కూటమిగా ఉన్న తెలుగుదేశం జనసేన కూటమికి అది నష్టం అవుతుంది. మూడోది ఆయన థింకింగ్లో కొద్ది గొప్ప బీజేపీ లేదా ఆ లైన్ కొంచెం కనిపిస్తుంది కాబట్టి అది అవి ఇవి కలిస్తే ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ చీలుతుంది, వీళ్ళతో పూర్తిగా కలిసిపోకుండా. అంతే. సామాజిక వర్గ పరంగా కూడా ఈయన ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది కొన్ని ఏరియాల్లో. అది గోదావరి జిల్లాలో ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకున్న గోదావరి జిల్లాలో ఈయన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈయన ఏరువాక అవి కూడా అక్కడే చేశారు. కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో అది ఉంటుంది. విశాఖపట్నంలో కొంత ఉంటుంది. విశాఖలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చారు కాబట్టి సొంత ప్రాంతం కాబట్టి కర్నూలు జిల్లా, రాయలసీమ ప్రాంతాల్లో కొంత ఉంటుంది. పైగా ఈయన సామాజిక వర్గం అక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక్కడికంటే. అయితే ఒక కులం వాళ్ళందరూ ఆ నాయకుడికే వేస్తారని ఏం గ్యారెంటీ లేదు. డివైడ్ అవుతుంది, కానీ ఫస్ట్ ప్రయారిటీగా ఉండే అవకాశం కొంతమంది. ఏదైనా 1 or 2% తీల్చినా చాలు కదండి. అది 1 or 2% కూడా ఎక్కువే. డెఫినెట్గా కాన్స్టిట్యున్సీలో అది ప్రభావం ఎక్కువ చూపుతుంది. అందుకే అది వేగంగా ఆయన రంగంలోకి దిగి అభ్యర్థులను తీసుకోవడం ఇవన్నీ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ ప్రకటన చేయగానే వచ్చేస్తారనే పరిస్థితి ఏమి ఉండదు. అది కాంగ్రెస్ మొన్న ఉదాహరణకు తెలంగాణలో అభ్యర్థులను ఆహ్వానిస్తే 100ల సంఖ్యలో వచ్చే ఆ పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు. కొంత సాహసం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఎవరినైనా నిలబెట్టి ఒక ప్రయోగం చేద్దామనే పరిస్థితి చేస్తారా. కొంత ఏమొచ్చినా కానీ జగన్ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలిపోవడానికే ఇది కారణమవుతుంది. అది చీలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందరూ వెళ్ళి తెలుగుదేశం జనసేనకు ఓటేయాలా? ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది, ఎంత పరిమితమైన వాళ్ళు బీజేపీతో కలిసి ఉండే వాళ్ళతో మేము ఉండమని చాలా సుస్పష్టంగా ప్రకటించారు. సిపిఐ కూడా అది ఇబ్బంది. ఏం చేస్తారో మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి పవన్ కళ్యాణ్ నేను ఎన్డీఏలో ఉన్నానని చెప్తుంటే వాళ్ళు వెళ్ళి పొత్తు పెట్టుకోలేరు కదా. కాబట్టి మొన్న అయితే గిడుగు రుద్రరాజు మేము సిపిఎం సిపిఐలతో కలిసి చేస్తామని చెప్తున్నారు. సో ఒక చిన్న అది ఎంతో కొంత అది కొన్ని కాన్స్టిట్యున్సీస్లో వర్మలంటే ఒక బలమైన అభ్యర్థి ఉంటాడు, కొంచెం ఒక 5,000, 20,000, 10,000, 12,000 ఓట్లు తెచ్చుకుంటారు అనుకోండి. దట్ మేక్స్ మచ్ డిఫరెన్స్ కదా. కానీ గతంలో అయితే చాలా ఓవర్వెల్మింగ్ ఓట్లు వచ్చాయి వైసీపీకి. ఇప్పుడు ఇంతకాలం ఉన్న తర్వాత ఉన్న అసంతృప్తి ఇది చూసుకున్నప్పుడు కొంత ఓట్లు చీలడానికి ఇది కారణమయ్యే అవకాశం ఉంది. సార్, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే జయం అన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. సింబాలిక్ వాల్యూ కూడా ఉంటుంది జేడీ లక్ష్మణ్ మిగతా వాళ్ళకంటే. ఈయన ఇది వరకు విచారించిన కేసులు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే జయం అన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడే పరిస్థితి. దీనికోసం ఎవరినైనా మేము కలుపుకుని వెళ్తాం, ఓడించడమే మాకు ధ్యేయం, ఖచ్చితంగా వైసీపీ అన్నది ఈసారి ఇంట్లో కూర్చోపెట్టాలన్నది. సో ఇలాంటి టైంలో ఈయన కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఈయన వల్ల కూడా ఎంతో కొంత కొన్ని నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి దీన్ని కూడా పొత్తులో భాగంగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా కీలకమైన భాగంగా తీసుకోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉండదు కదా, ఈయన మీద కదా ఆధారపడి ఉంటుంది. మీరు కూడా తప్పే చేశారు, మీరు కూడా అప్పు తెచ్చారు, మీరు కూడా అమరావతి అంటే ఒక రాజధాని మీదే లక్ష్యంగా పెట్టి పక్కదో పట్టించారు, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నది ముందు మీరే అని ఆయన విమర్శిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు కదా సార్. అప్పుడు విమర్శించారు, ఆయన కలిసారు. ఇప్పుడు ఆయన జగన్ దింపడం ఏకైక లక్ష్యం అనేది పెట్టుకున్నారు కదా. రెండోది నేను మొదటే చంద్రబాబుని గెలిపించానని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు, 19లో వేరే మాట్లాడారు. కానీ కాబట్టి పవన్ కళ్యాణ్ టోటల్గా తెలుగుదేశం వెనక వెళ్ళటం అనేది ఆయన నిర్ణయించుకున్న విధానం. అది మీరు ఇందాక ప్రత్యామ్నాయం గురించి అడిగారు.
ప్రజారాజ్యం కనీసం 18% ఓట్లు, కొన్ని జిల్లాల్లో 21% ఓట్లు, 18 సీట్లతో దానికి ఒక కళ కనపడింది. చిరంజీవి నిలబడలేదు, రాష్ట్రంలో విభజన ఉద్యమము, కాంగ్రెస్ క్రైసిస్ వీటి వల్ల జరగలేదు అనుకోను. కానీ జనసేన ఆ ప్రయత్నం చేసింది చాలా తక్కువ. మొన్న కమ్యూనిస్టులతో నిలబడితే వాళ్ళకి మొత్తం ఇద్దరికి కలిసి 8%, 9% వచ్చాయి అనుకుందాం. నిలబడి అదే విధానంతో ఇప్పటి వరకు వస్తే అది ఒక ఆల్టర్నేటివ్ లాగా, ప్రత్యామ్నాయంలాగా రాజకీయంగానే కనబడేది. ఇప్పుడు కమ్యూనిస్టులకు ఒక్క సీట్ లేకపోయినా మీ వ్యూ పాయింట్ అని ఎందుకు అడుగుతారు? వాళ్ళకు ఒక రాజకీయ దృక్పథం ఉంది కాబట్టి అది సరికాదు. ఇది ఈయన ఏం చెప్తే మోదీ గారికి జై, చంద్రబాబుకి జై అన్న తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్ చెప్పేది ఏముంది? కాబట్టి ఆల్టర్నేటివ్ విధానాల గురించిన ఆలోచనే లేదు ఆయన. వ్యక్తుల పరంగా, వ్యక్తి పరంగాను పార్టీ పరంగా బీజేపీతో ఉన్నారు, వ్యక్తి పరంగా మోడీ చంద్రబాబు రావాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదన్న దానికి ఆయన వచ్చి ఉన్నారు. మధ్యలో కొన్నిసార్లు నేను సీఎం ఆలోచిస్తున్నాను, సిద్ధంగా ఉన్నాను అని అన్నప్పటికీ ఆయన కావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ మాట తెలుగుదేశాన్ని అడగడానికి సిద్ధంగా లేరు. లోకేష్ గారు క్లారిటీ లోకేష్ ఇచ్చేసాడు. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్, అది ఎజెండాలో లేదు. అవును, ముఖ్యమంత్రి పదవి కూడా మార్చుకోవడం అన్నది వాళ్ళ ఎజెండాలోనే లేదు. ఇంకా లేనప్పుడు ఏమవుతుంది? రెండోది పోటీ చేసేదే 30 సీట్లు అయినప్పుడు అందులో విన్నబిలిటీ ఎంత ఉంటుంది ఏంటి అది అయినప్పుడు ఆ ఛాన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? కనీసం మీకు 100 సీట్ల పైన ఉండాలి కదా. 175 మీకు 95, 100 మీకు ఉండాలి. మీకు అన్నీ ఎలా వస్తాయి గెలవడానికి? కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ అది కాదు. ఆయన టార్గెట్ కూడా 2029. ఓకే, ఆయన అసెంబ్లీలోకి వెళ్ళడమే ఇప్పుడు టార్గెట్ అండి. మీరు అది అర్థం చేసుకోండి. అవును, పైగా నేను చెప్పలేదు, ఆయన వారాహి యాత్రలో రాజమండ్రిలో చెప్పారు, పిఠాపురంలో చెప్పారు, ఇంకొక ఊర్లో చెప్పారు. ఆ మాట చెప్పారు. నేను సభలో ఏదేమైనా జనసేన సభలోకి వెళ్ళాలి, సభలోకి వెళ్ళిన తర్వాత స్టార్డమ్ అక్కడ కనిపిస్తుంది, అప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఒకటే ఉన్నా స్పీకర్ మైక్ ఇస్తుండేవాళ్ళు కదా అసెంబ్లీలో, చిరంజీవికి ఇస్తుండేవాళ్ళు కదా. కాబట్టి అది ఉంటుందని ఆయన ఎక్స్పెక్టేషన్. కానీ విధానపరమైన ఆలోచనలు తప్పొప్పులు అది లేకుండా ఊరికే వాళ్ళకి వీళ్ళు ప్రత్యామ్నాయం, వీళ్ళకి వాళ్ళ ప్రత్యామ్నాయం ఎలా అవుతుందండి? చూడాలి మరి. జేడీ ఇంకా సమగ్రంగా లక్ష్మణ ఆ వివరాలు విధానాలు ప్రకటించిన తర్వాత ఎవరైనా కలిస్తే ఆయన విధానాలు నచ్చితే కలవచ్చు కొన్ని పార్టీలు. ఇప్పుడు అంటే ఆప్ ఉంది, ఇంకా జై భీమ్ పార్టీ ఉంది, జడ శ్రావణ్ కుమార్ది, ఇంకా కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకోవచ్చు కదా మీరు. అట్లా చేయదు. కేఏ పాల్ ఉన్నాడు, అక్కడ కూడా ఆయన ఆల్రెడీ కామెంట్స్ చేస్తున్నాడు. ఇంకా ఇదివరకు ఈయన కేఏ పాల్ కలిశాడు కూడా విశాఖ సమస్యలో. కాబట్టి అలాంటి చిన్న పార్టీల కూటమి కూడా ఒకసారి ఏర్పడుతుంటాయి. తమిళనాడులో ఆ ఇప్పుడు వామపక్షాలు, విఎంసీ అనే పార్టీ, ఇంకా ఒకటి రెండు కలిసి ఒక చిన్నదిగా ఏర్పడితే దే బ్రాడ్ డిఫరెన్స్. వాళ్ళకి వచ్చిన ఓట్లు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో. కానీ అంత ఎఫర్ట్ చేస్తారా ఈయన ఆలోచన ఇంత తక్కువ టైంలో? ఇంత తక్కువ సార్, ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది కదా పార్టీ అన్న తర్వాత. జేడీ గారి గురించి మీకు తెలిసిన అంశాల్లో ఆ రకంగా కూడా ఆయన ప్రిపేర్ అయ్యే పార్టీ పెట్టుంటారు? అవును, ఆయన క్యాలిక్యులేటెడ్గానే పార్టీ పెట్టారనేది స్పష్టం. ఖచ్చితంగా కొంతమంది ఇండివిజువల్స్ ఆయనతో ఉండాలి ఖచ్చితంగా. ఇంకోటి ఏమంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, వ్యాపారాలు అపారంగా పెరిగిన తర్వాత, ఒక 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు, కొన్ని 100 కోట్లు మాకు పెద్ద లెక్కలో లేదు అని చెప్పే ఇండివిజువల్స్ ఉన్నారు. ఎక్కువ మంది కాకపోయినా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా రాజకీయాలను ప్రభావితం చేయడానికి తమ వంతు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు బయటికి రారు. ఖచ్చితంగా ఏది జరిగినా వెనక ఎవరున్నారని అడుగుతుంటారు. ఇప్పుడు జేడీ వెనక ఎవరున్నారని అడగడం కాదని ఎవరు అంటున్నారు. ఆయన ఎలా ముందుకు పోతాడనేది ముఖ్యం, కానీ ఆయన వెనక ఎవరున్నారనేది ముఖ్యం కాదు. అందుకని ఆయన మరి ఎలా వెళ్తారో మనం చూడాలి. నిన్న అయితే మటుకు ఆయన పొలిటికల్ కలర్ కంటే పర్సనల్ అండ్ జనరల్ కలర్ ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. సార్ ఏంటి లోకేష్ రెడ్ బుక్ అంశం, చంద్రబాబు నాయుడు గారికి సిఐడి, దానికి లింక్ ఏమైనా ఉందా? ఇది కూడా బాగా వైరల్ అవుతున్నది. అంటే లోకేష్ను అరెస్ట్ చేస్తాము, మాకు అనుమతి ఇవ్వండి అని సిఐడి కోర్టును కోరుతుంది. ముందు ఏసీబీ కోర్టును, హైకోర్టులో కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఏమని అంటే ఆయన మీద ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. కానీ ఆయన తన పర్యటన సమయంలో ఒక రెడ్ బుక్ అని ఉంది. ఈ రెడ్ బుక్ అంటే ఏంటంటే మామూలుగా రెడ్ బుక్, బ్లూ బుక్,